చారిత్రాత్మకంగా క్రీస్తును పోలిన క్రీస్తు అనే వ్యక్తికి ఉన్నటువంటి చారిత్రక ఎవిడెన్సెస్, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, ఆయన దేవత్వమునకు సంబంధించిన అతి ప్రాముఖ్యమైన ద రిజరక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆ సందర్భం, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆయన శరీరం సశరీరుడై తిరిగి లేచాడు అన్నటువంటి అంశం మీ ముందు అది దాన్ని ఏమంటారు, సహేతుకమైనది, నిర్వివాదమైనది. చాలామంది ప్రయత్నం చేశారు దీన్ని ఒక వివాదం చేయాలని, లేకపోతే అసలు అది జరగలేదు అని చెప్పి ప్రూవ్ చేయాలి అని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజు ఎవరు అది చేయలేకపోయారు. మిగిలిందేమిటి అని అంటే, ఇట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ అవర్ లార్డ్, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాజ్య విస్తరణ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాజ్యం జరగటం. సో బిఫోర్ వి గో దేర్, అక్కడికి వెళ్ళటానికి ముందుగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మీ అంతకు మీరు కూర్చుని యేసుక్రీస్తు దేవుడు అని రాసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఆయనకు హిస్టారికల్గా చారిత్రాత్మకంగా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నంత మాత్రాన ఆయన దేవుడు అయిపోతాడా, ఆయన గురించి ప్రవచనాలు చెప్పినంత మాత్రాన 600 పైచిలుకు సంవత్సరాల క్రితమే చాలా ప్రవచనాలు చెప్పారని, 1300 పైచిలుకు సంవత్సరాల క్రితం నుంచే ఆయన మాట్లాడుతున్నాడని మీ అంతకు మీరు చెప్తే సరిపోతుందా, దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా అన్నటువంటి మాటలు అవి ఈరోజు చూస్తాం. కానీ అది చూడటానికి ముందు ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పే అటెన్షన్ టు అ స్మాల్ వీడియో. ఒక చిన్న వీడియో మీ ముందు ప్లే చేయాలి అని ఆశపడతాను. ఐ హోప్ దిస్ విల్ టేక్ వీడియో యాజ్ వెల్, ద వీడియో సౌండ్. ఒకవేళ అలా తీసుకోకపోతే కైండ్లీ హెల్ప్ మీ. దిస్ వీడియో ఈజ్ అ లిటిల్ ఇంపార్టెంట్ వీడియో. ఐ హోప్ దట్ దిస్ విల్ వర్క్. యా, నౌ ఇట్ అపియర్స్. సౌండ్ వస్తుంది కదా? కెన్ ఐ ప్లే ఇట్ నౌ? You know him? He's the greatest phenomenon that has ever crossed the horizon of this world. He's God's Son. He's a sinner's Savior. He's the centerpiece of civilization. He's unparalleled. He's unprecedented. He is the loftiest idea in literature. He's the highest personality in philosophy. He's the fundamental doctrine of true theology. He's the only one qualified to be an all-sufficient Savior. I wonder if you know him today. He supplies strength to the weak. He's available for the tempted and the tried. He sympathizes and he
king is the king of the Jews. That's the king that I'm going to talk about this morning or this evening. The king of all kings. Sorry. The king of this world, the king of this universe, the king that came long ago, and he has been talking to all of us long ago onwards. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తూ ఉన్నటువంటి ఈ రాజుని గురించి మీతో ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాను. యు నో హిమ్, మీకు చాలామందికి తెలిసి ఈయన, మీలో చాలామంది ఈయనను అనుసరిస్తున్నారు. బట్ ఐ వాంట్ టు షో హౌ గ్రేట్ దిస్ కింగ్ ఈజ్ ఫ్రమ్ ద బైబిల్ గ్రంథంలో నుంచి ఈయన విశిష్టత, ఈయన గొప్పతనాన్ని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. ఒకసారి కనుక మీరు క్రిస్మస్ సందర్భాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే చర్చెస్లో ఎక్కువగా ఈ మాటలు చదువుతూ ఉంటాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి వంశములలో నీవు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో, కానీ ఇశ్రాయేలును ఏలబోవాడు, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుంచే వస్తాడు. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అని చెప్పినటువంటి, అని ఎవరి గురించి అయితే ప్రవచనము జరిగిందో, ఎవరి గురించి అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాకకు 600 పైచిలకు సంవత్సరాల క్రితమే యెషయా మాట్లాడాడు, ఆయనను, ఆ రాజును మళ్ళీ మీకు పరిచయం చేయాలి అని ఆశపడుతున్నాను. సో బెత్లెహేము ఎఫ్రాతాకు చేసినటువంటి ఈ ప్రవచనం, బెత్లెహేము ఎఫ్రాతాలో రాబోతున్నటువంటి ఈ రాజు గురించినటువంటి ఈ ప్రవచనం, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి రాజు అని నేను మీకు ఈరోజు పరిచయం చేయటానికి ముందు ఆశిస్తూ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సబ్జెక్ట్లోనికి వెళ్ళటానికి ముందు, ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి హియర్ దట్ డజంట్ నో దిస్ కింగ్, ఈ రాజును గనక ఇంకా తెలుసుకొని వారు ఈరోజు కూర్చుని ఉంటే, ఇఫ్ యు ఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ జస్ట్ ఎ రిలిజన్, మీరు గనక మతంలోనూ ఇంకా ఉంటే, మతం అనేటటువంటి ఈ మూసలో గనక మీరు కూర్చుని ఉంటే, ఐ వాంట్ టు ఇన్వైట్ యూ టు అ లైఫ్ లార్జర్ దాన్ రిలిజన్. ఒక మతానికంటే చాలా విశాలమైన, లార్జర్ దాన్ యువర్ లైఫ్, నీ ఆలోచన ఆగిపోతుంది, అంత గొప్ప ఒక విశాలమైనటువంటి రాజు గురించి మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన భూమి ఆకాశములను ఐక్యపరచడానికి వచ్చినటువంటి రాజు. హీ ఈజ్ ద వన్ దట్స్ యునైటింగ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అండ్ మేకింగ్ ఇట్ ఎ న్యూ క్రియేషన్, ఒక నూతన సృష్టిగా దాన్ని మార్చేటటువంటి రాజు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15 నుంచి 18 వరకు కనుక మీరు చదివితే ఆ రాజు గురించినటువంటి స్పష్టమైన మాటలు, ఆయన సృష్టికర్త అని, సృష్టిని చేసినటువంటి ఈ రాజును ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపుతున్నాడు అని చెప్పేటటువంటి మాటలు మీరు చూస్తారు. నేనే ఆజ్ఞ ఇచ్చేవాడిని, నేనే ఇవి చేసేవాడిని, నేనే ఆయన చేయి పట్టుకొని పిలిచాను అని చెప్పినటువంటి మాటలు. యూ కెన్ సీ ఇట్ వెన్ వీ మూవ్ అహెడ్ ఇన్ ద సబ్జెక్ట్. మనం ఈ సబ్జెక్ట్ నుంచి ముందుకు వెళ్ళేటప్పుడు యూ విల్ సీ ఇట్. ఇప్పుడు నా వాచ్లో టైం కరెక్ట్గా 8:09. ఇట్ ఈస్ మై కమిట్మెంట్ దట్ ఐ విల్ లీవ్ యూ బై 9. 9:09 నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఇట్స్ అ 1 hour దట్ ఐ ఆస్క్ ఫ్రమ్ యూ. 1 గంట మీ నుంచి అడుగుతున్నాను. డోంట్ గో టు ఆస్ట్రేలియా, డోంట్ గో టు అమెరికా. మీ ఇంట్లో పాలు పెట్టొచ్చుంటే దాని గురించి ఆలోచించద్దు, పిల్లి వస్తుందేమో అని ఆలోచించద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్క్రీన్స్ అండ్ లుక్ ఎట్ మీ అండ్ యూ విల్ సీ, యూ విల్ రియలైజ్ వాట్ కైండ్ ఆఫ్ గాడ్, వాట్ కైండ్ ఆఫ్ కింగ్ దట్ యు ఆర్ సర్వింగ్ దిస్ ఈవినింగ్. ఈ సాయంకాలం నువ్వు అనుసరించేటటువంటి ఈ రాజు గొప్పతనం గురించి మీ ముందు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచాలి అని అనుకుంటున్నాను. దేవుని యొక్క బహుళత్వమును గురించి మనం మాట్లాడుకుంటూ మధ్యాహ్నం చూచాయిగా కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పాను. దేవుని యొక్క బహుళత్వం ఏమిటి అని ఆలోచిస్తూ, లేకపోతే త్రియేక దేవుడు అన్నటువంటి అంశాన్ని గురించి ఆలోచిస్తూ, 3 దేవుళ్ళు ఉన్నారు అని కొందరు అనుకుంటూ ఉంటారు. అలా కాదు. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. ఒకే దేవుడు 3 పాత్రలు వేశాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. 3 వ్యక్తులు, 3 దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. 3 వేరు దేవుళ్ళు, ఒక దేవుడు పెద్ద దేవుడు మిగిలిన దేవుళ్లను సృష్టించుకున్నాడు అని చెప్తూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. ఒక దేవుడు 3 సార్లు 3 సమయాల్లో వచ్చాడు అని కొందరు అనుకుంటూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. ఒక దేవుడు ఇంకొక దేవుడిని, పైనున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఒక సమయం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నిన్ను కలుగజేస్తున్నాను అని జ్ఞానము అని అనుకొని సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని ఉటంకిస్తూ
చిన్న దేవుణ్ణి తయారు చేసుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. దిస్ ఈవినింగ్ మై ఫోకస్ ఈస్ టు లెట్ యు నో that మీరు అనుసరిస్తున్నటువంటి ఈ రాజు, he is king of kings, he is lord of lords, he is the one that created this world. ఈ ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి రాజు, ఆ రాజును మీ ముందు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము నువ్వు ప్రత్యక్షమవుతూ వస్తున్నావంట కదా, ఎవరికి ప్రత్యక్షమయ్యావయ్యా అని గనక మనం అడిగితే ఆయన అంటాడు, మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి. ఒకసారి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నవాడు చాలా సంతోషంగా ఉంటే, ఇంకొకడేమో జెహన్నాలో లేకపోతే గెహన్నాలో కాలిపోతూ ఉంటే, అయ్యా మరి నా బంధువులు చాలామంది ఉన్నారు, వాడి దగ్గరికి ఈ చనిపోయి లేచినోడిని పంపించు, వాళ్ళు కనీసం అప్పుడన్నా తెలుసుకుంటారు అని అంటే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అని అంటే, వాళ్ళ దగ్గర మోషేయు మరియు ప్రవక్తలు ఉన్నారు అని చెప్పాడు. అంటే ద బుక్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అండ్ ద బుక్ ఆఫ్ ద పెంటటూక్, ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ టు నో ద ట్రూత్ అని చెప్పాడు. ఆ బుక్స్ లేకపోతే ఆ బైబిల్ గ్రంథం ఏం చెప్తోంది అని అంటే, పురాతన కాలము నుంచి శాశ్వత కాలము ప్రత్యక్షమవుతున్నాడు కదా, ఎక్కడని ఈ బుక్స్ రాసే, ఈ బుక్స్లో ఎక్కడుంది అని గనక మనం వెతికితే మొట్టమొదటిగా అడగాల్సింది మోషే గారిని. ఎందుకంటే మోషేయే పెంటటూక్ 5 పంచకాండాలను రాశాడు. ఆయన దగ్గరికి గనక మనం వెళ్ళి అడిగితే, అవునయ్యా అవును, నిర్గమాకాండం 3వ అధ్యాయం చదువు అని అంటాడు. మీ చేతిలో బైబిల్స్ ఉంటే తీసుకొని చదవండి. I have listed all the scriptures right there. మీ ముందు ఆ స్క్రిప్చర్స్ అన్నీ ఉంచాను. ఇఫ్ యూ వాంట్, మీకు ఒకవేళ కావాలంటే ఈ పీపీటీని నేను ఇచ్చేస్తాను. ఇట్ ఈస్ ఫ్రీ 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 ఫ్రీ. డోంట్ వరీ, బట్ జస్ట్ ఫోకస్ ఆన్ ద కాంటెంట్ రాదర్ దాన్ జస్ట్ లుకింగ్ అరౌండ్. నిర్గమాకాండం 3వ అధ్యాయానికి కనుక వెళితే, నీ దేవుడైన యెహోవాను గురించి మాట్లాడు. నేను వెళ్ళాలి, సరే ఏమని చెప్పాలంటే, నేను ఉన్నవాడిని, నేను పంపుతున్నాను నిన్ను అని చెప్పాడు. నేను ఉన్నవాడు అనేవాడు నిన్ను పంపుతున్నాడని చెప్పు నా ప్రజలకు అని చెప్పాడు. ఎందుకు అని అంటే, వారి తండ్రులకు అనగా అబ్రహాముతో నేను చేసినటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే, నేను ఉన్నాను, నేను వారి మాట వింటాను, వారిని తీసుకొని వస్తాను, నీ పిల్లలు 400 పైచిలుకు సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు, బానిసత్వంలో నుంచి విడిపించేటటువంటి దేవుణ్ణి, కింగ్ నేను అని చెప్పాను. కాబట్టి సరే, అక్కడ పొద మండుతోంది, కానీ అగ్నిజ్వాలలాగా కనిపించేటటువంటి ఆ పొద మాత్రం కాలిపోవటం లేదు. ఏంటి అని చూడటానికని మిద్యాను దేశంలో ఉన్నటువంటి తన మామ ఇత్రో యొక్క ఈ గొర్రెలను తీసుకొని పోయినటువంటి ఈ వ్యక్తి అక్కడికి దగ్గరగా వెళితే, అక్కడి నుంచి లోపల నుంచి మండే ఆ పొదలో నుంచి యెహోవా దూత మాట్లాడటం మనం వింటాం. యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు అని వాక్యం చెబుతుంది, కానీ మాట్లాడేది మాత్రం యెహోవాయే మాట్లాడుతున్నాడు అని మనం చూస్తాం. అయ్యో, నీకు అలా వినిపించిందా, లేకపోతే నిజంగానే ఆయన యెహోవా దూతనా లేకపోతే యెహోవాయా అని అడిగితే కనుక ఆయన యెహోవాయే. నాకు మాత్రమే కాదు, మన తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి నేను అని ఆయన పొదలో నుండే నాతో మాట్లాడాడు అని మోషే చెబుతాడు. అబ్రహాముతో ఎక్కడ మాట్లాడాడు అని అంటే, మనం మళ్ళీ ఆదికాండం 12వ అధ్యాయానికి వెళ్ళాలి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలోనే ఆయన పిలవటం మనం చూస్తాం. ఆయన వాక్ ప్రత్యక్షతను అబ్రహాము కలిగి ఉన్నాడు. ఆ తరువాత ఒక 5-6 వచనాల క్రిందికి వస్తే, ఆయన చెప్పిన మాట విన్నటువంటి అబ్రహాముకు ఎదురుగా దేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు అని మనకు కనిపిస్తుంది. కేవలం వాక్ ప్రత్యక్షత కాదు, డైరెక్ట్గా కనిపించినటువంటి దాఖలాలు మనకు అక్కడ కనిపిస్తాయి. అలాగే అబ్రహాము